హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. ప్రస్తుతం అయితే రాజ్యసభలో 24 స్థానాలు వాళ్ళ యొక్క పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలను అయితే ప్లాన్ చేస్తున్నారు రాజ్యసభ అధికారులు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన న్యూస్ అయితే ఇక్కడ వెలువడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుతం జూన్ జూలైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల స్కెడ్యూల్ అయితే విడుదల చేశారు. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఈసీ తెలిపింది. అలాగే జూన్ 1న నోటిఫికేషన్ అలాగే నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8 వరకు కూడా చివరి తేదీని అయితే ఇచ్చారు. అండ్ 9న నామినేషన్లు పరిశీలిస్తారు. అలాగే నామినేషన్లు కానీ ఒకవేళ ఉపసంహరించుకోవాలి అనుకుంటే జూన్ 11 వరకు గడువు తేదీని అయితే ఈసీ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. అలాగే జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇందులో మెయిన్ గా ఏపీలో అయితే 4 స్థానాలకు ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సనా సతీష్ల పదవీకాలం అయితే జూన్ 26కి ముగియనుంది. దీంతో ఏపీలో 4 స్థానాల్లో జూన్ 18న ఎన్నికలు అయితే జరగబోతున్నట్లుగా రాజ్యసభ అయితే ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. 24 స్థానాలకు గాను 10 రాష్ట్రాల నుంచి కూడా మళ్ళీ తిరిగి ఎన్నికలు ప్రకటిస్తున్నట్లుగా దీనికి సంబంధించి స్కెడ్యూల్ అయితే విడుదల చేసింది రాజ్యసభ అధికారులు. మరి ఇందులో ఎవరు ఇప్పుడైతే పదవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొత్తగా నామినేషన్ అయితే వేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా డేట్స్ ని క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఒక కొత్త స్కెడ్యూల్ అయితే తయారు చేసింది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడే ఫాలో అవ్వండి.